మానాల ముద్దుబిడ్డ గౌరవనీయులు నరేంద్ర నాయక్ గారి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారికి, అట్లాగే కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి చిన్నారెడ్డి గారికి, చంద్రనాయక్ గారికి, ఇంకా ఇతర పెద్దలకు, అందరికంటే ముఖ్యంగా ఈనాటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నారాయణ నాయక్ గారి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే నారాయణ నాయక్ గారి ఇద్దరు కొడుకులకు, కోడళ్లకు, మన్మళ్లకు, వారి తల్లిదండ్రులకు, మాతృమూర్తులకు, వారి తండ్రి తల్లి ఇద్దరు ఇక్కడే ఉండేవారు, వారి కుటుంబ సభ్యులందరికీ, వారి మిత్రులకు, వారి శ్రేయోభిలాషులకు, అట్లాగే మానాల గ్రామ ఉమ్మడి మానాల గ్రామ తాండాల నుంచి, గ్రామం నుంచి వచ్చినటువంటి అన్న తమ్ములందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు అన్నట్టు నరేంద్ర నాయక్ గారిని చూస్తే రిటైర్ అయినట్టు కనిపిస్తలేడు, ఇవాళ ఉద్యోగంలోకి ఎక్కిండా అన్నట్టు కనిపిస్తా ఉన్నాడు. చాలా ఆయన జీవితం ఇప్పటి మట్టుకు ఆయన సంపూర్ణంగానే గడిపోయిందని నేను భావిస్తా. మొదటి దశలో ప్రజాసేవకుడుగా, ఉమ్మడి మానాల సర్పంచ్గా పనిచేసి, తర్వాత టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించి, ఉద్యోగ నిర్వహణలో 100% ఎఫిషియన్సీతో, అంటే పూర్తి బాధ్యతతో ఉద్యోగ నిర్వహణలో ఆయన పనిచేసినాడు. దాంతోపాటు సంపూర్ణ కంప్లీట్ మ్యాన్ అని ఎందుకంటున్నా అంటే, సర్పంచ్గా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు, ఉద్యోగిగా మంచి పేరు తెచ్చుకున్నాడు, అక్కడే కుటుంబంలో కూడా వాళ్ళ కొడుకుల్ని మంచి చదివించినాడు, అన్నదమ్ముల బాగోగులు చూసుకున్నాడు, తల్లిదండ్రుల బాగోగులు చూసుకున్నాడు, అట్లనే సోదరుల మిత్రులకు, గ్రామస్తులకు సాయం చేసినాడు అవసరమైనంత, ఆయన చేతనైనంత, ఈ గ్రామానికి కూడా పనిచేసినాడు. ఇట్లా అన్ని రకాలుగా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఉద్యోగిగా, ఓ కుటుంబంలో ఒక అన్నగా, ఓ బిడ్డగా, అట్లాగే మిత్రులకు మిత్రుడుగా, గ్రామ బిడ్డగా, అన్ని విధాలా సంపూర్ణంగా ఆయన బాధ్యతలు నిర్వహించి ఈరోజు సంపూర్ణ మనిషిగా ఇవాళ నరేంద్ర నాయక్ గారు ఉన్నారు అని చెప్పి, వారు ఉన్నారు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. వారి జీవనంలో వారి సహచరి, వారి భార్య ఆయనకు సంపూర్ణ అండదండలు కూడా ఇచ్చి ఇవాళ ఇంతమంది ఆత్మీయులు సంపాదించుకున్నారు, వేల మంది ఆత్మీయుల్ని సంపాదించుకుని, ఇంత పెద్ద రిటైర్మెంట్ కార్యక్రమం జనరల్గా ఎక్కడ నేను చూడలేదు. ఎక్కడో ఆఫీసులు చేస్తారు, ఆఫీస్లో కొలీగ్స్ మధ్యలో చేస్తారు, వస్తారు. కానీ ఇంతమంది ఆత్మీయుల మధ్యలో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఆయన బాధ్యతల నిర్వహణలో ఎంత సక్సెస్ఫుల్ అయిందో ఈ కార్యక్రమం, ఈ సభని ఒక ఉదాహరణ అని చెప్పి నేను భావిస్తా. అయితే ఆయన దాంట్లో నాకు 2-3 విషయాలు చాలా నచ్చినాయి. పిల్లలకు పెళ్ళైంది, ఇద్దరు కొడుకులు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, కోడలు నచ్చుకున్నారు, పిల్లలు వాళ్ళ మన్మల్ని అయినారు. తర్వాత ఆయన ఇప్పుడు నా బాధ్యత, నా తల్లిదండ్రులు వృద్ధాపంలో ఉన్నారు ఊళ్ళో, ఒక తండ్రిగా నా బాధ్యత తీర్చుకున్నా, కానీ ఒక కొడుకుగా ఇప్పుడు నాకు బాధ్యత నాకున్నది అని చెప్పి మానాలలో ఉండి గత 6-7 సంవత్సరాలుగా ఇక్కడే వాళ్ళ తల్లిదండ్రుల బాధ్యతలు చూసుకుంటూ, ఇక్కడే గ్రామంలో ఉంటూ ఆయన టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పోయినాడు. రాష్ట్ర స్థాయిలో నంబర్ 2 పొజిషన్ టౌన్ ప్లానింగ్, మొత్తం రాష్ట్రంలోనే
నంబర్ 2 పొజిషన్ డిప్యూటీ డైరెక్టర్. ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ జనరల్ గా మోహన్ అన్నాడు, పల్లెల నుంచి పట్టణంలో పోతారు, ఇక్కడ అన్ని మర్చిపోతారు. కానీ ఆయన ఇట్లా కాకుండా వృద్ధులైనటువంటి నా తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రిగా నా బాధ్యతలు తీరిపోయినాయి, కొడుకులు సెటిల్ అయినారు, వాళ్ళ కుటుంబాలు అయినాయి, మరి వృద్ధుల్ని నేను చూసుకోవాలి కదా, కొడుకుగా నా బాధ్యత కదా అని అంత పెద్ద ఆఫీసర్గా ఉండి కూడా మానాల ఇక్కడ ఇంత దూరం ఉన్న ఈ గ్రామంలో తాండాల్లో ఉంటూ వాళ్ళ తల్లిదండ్రుల బాగోగులను చూసుకున్నాడు. ఆయనకు నేను నా హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తాను. భగవంతుడు తప్పకుండా ఆయన చల్లగా చూస్తాడు. ఇది మనందరం కూడా ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. వాళ్ళు సర్వస్వం వాళ్ళ జీవితం దారపోసి మనకు అర్పిస్తారు, మనం పెద్ద చేస్తారు. చనిపోయే మనకు కూడా మనం మంచిగా కోరుకుంటారు. వాళ్ళు నా కొడుకు, నా బిడ్డే, నా మన్మళ్ళు మన్మనాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. అటువంటి వాళ్ళని మనం నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం. ఈరోజు సమాజంలో ఒక రుగ్మత వచ్చింది. కాబట్టి నరహరి నాయక్ గారు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవడానికి గ్రామంలో నుండి 7-8 సంవత్సరాలుగా డ్యూటీ చేసినాడో, ఇక్కడ ఉండి వాళ్ళ బాబులు చూసుకున్నాడో, ఆయన జీవితంలో ఈ పార్శ్వాన్ని ఒక కొడుకుగా ఆయన బాధ్యత నిర్వహించిన పార్శ్వాన్ని మనందరం కూడా తీసుకోవాలి. ఇదంతా మన బాధ్యత అని చెప్పి సందర్భంగా అందరికీ మనం ఇస్తాం. అట్లనే ఉద్యోగ ధర్మంలో కూడా నాకే ఆయనతో ఒక అనుబంధం. 2002లో ఆయన కూకట్పల్లి మున్సిపాలిటీలో ఈపీఓగా ఉండే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. నేను బిల్డర్ హైదరాబాద్. బోయినపల్లి ఏరియాలో నేను 2-3 అపార్ట్మెంట్లు కట్టిన ఒక ఏరియాలో. అయితే ఆ కాలనీలో ఎక్కడైతే నేను 2-3 అపార్ట్మెంట్లు కట్టినో దానికి రోడ్డు ఉండేది. ఈ రోడ్డు నాది అని చెప్పి అప్పుడు అధికార పార్టీలో ఎమ్మెల్యే, నేను పేరు చెప్పడం బాగోదు, అధికార పార్టీలో ఎమ్మెల్యే వాళ్ళు కబ్జా పెట్టినారు నా ప్లాట్ అని చెప్పి రోడ్ని. నేను అప్పటికే 2 అపార్ట్మెంట్లు కట్టిన ఆ ఏరియాలో, 3వది నడుస్తా ఉన్నది. అన్ని అమ్మేసిన. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చినారు. రోడ్ ఇంకా కబ్జా, ఇంకో రోడ్ ఉంది కానీ దూరం ఉండదు, దూరంగా రావాలి, ఇది షార్ట్ కట్. వాళ్ళందరూ కూడా మేము ఈ రోడ్ చూసే కొనుక్కున్నాం. నేను కూడా నిజంగా ఆ రోడ్డే చూపించాం వాళ్ళకి. మేము కొనుక్కున్నాం, ఇప్పుడు అది కబ్జా అవుతుంది. కాంపౌండ్ వాళ్ళు కట్టేసింది, మొత్తం రాయి కట్టడం కట్టేసింది. మరి ఎట్లా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వస్తే నేను నరేష్ గారి దగ్గరికి పోయినా. అప్పుడు నేను పరిచయం చేసుకున్నా, పరిచయం లేదు. నేను ఇట్లా సో అని చెప్తే మా సురేందర్ రెడ్డి గారికి అబ్బాయి నేను అంటే, అరే ఆ సార్ కొడుకా మీరు, ఆ సార్ కూడా నాకు బాగా తెలుసు అని చెప్పి ఏమైందంటే ఇట్లా అయిందే అని చెప్తే, మీరు నమ్మరు, అధికార పార్టీ ఎమ్మెల్యే కట్టినటువంటి కాంపౌండ్ వాళ్ళని బేస్మెంట్ మొత్తం మంచిగా బందోబస్తు రాయితో కట్టించి దాన్ని ఒకటే ఒక రాత్రిలో మొత్తం తీసి పడేసి నేను సంవత్సరాన్ని దాన్ని తీసి పడేసిన వల్ల యాజ్ ఇట్ ఈజ్ రెడ్డి సాబాద్ నేను గోడ తీసేసిన, నువ్వు రాత్రి రోడ్ వేసేయాలంటే రాత్రి సీసీ రోడ్ వేసి పడేసిన దాన్ని. అట్లా అంత డేర్గా, అంత ధైర్యంగా, అంటే ఆయన న్యాయం అనిపించింది. కాలనీ పోయే రోడ్ని ఒక ఎమ్మెల్యే ఇంత చేయడం తప్పు అని చెప్పి ఆ దాంట్లో న్యాయం అనిపించి కాలనీ వాసుల వైపు, నా వైపు ధైర్యంగా నిలబడినట్టు నేను జీవితంలో ఆయన నాకు చేసిన సాయాన్ని నేను మరవని ఎప్పుడు కూడా నేను చాలా మందికి కూడా చెప్తా ఉంటాను. అట్లా అటు ఉద్యోగ ధర్మంలో, ఇటు కొడుకుగా, ఒక బిడ్డగా, అట్లా అన్ని రకాల అన్ని పాత్రాల జీవితంలో సంపూర్ణంగా ఆయన బాధ్యతలు నిర్వహించినారు. ఇవాళ పదవి విరమణ చేస్తున్నారు. పదవి విరమణ చేస్తున్నారని ఏదో అనుకోవద్దు మీరు. ఇంతకుముందు మోహన్ చెప్పినట్టు ఇంకా ఇప్పుడు మీరు యంగానే ఉన్నారు, యువకుడుగానే ఉన్నారు. తప్పకుండా ఇంక ముందు ఏం చేయాలని ఆలోచించండి. గ్రామానిక ఇంకా ఏదో మీ ఇష్టం, మీకు ఏ అప్లికేషన్ ఇష్టం ఉంటే ఆ అప్లికేషన్లో మీరు బిజీగా, మీకేం రిటైర్మెంట్ కాలేదు నా ఉద్దేశంలో. మీరు ఎక్కడైనా మిమ్మల్ని భగవంతుడు చల్లగా చూస్తాడు. మీ సంపూర్ణ జీవితం కూడా చల్లగానే ఉంటుంది. ఒకళ్ళకి మంచి చేసిన వాళ్ళని భగవంతుడు ఆదుకుంటాడు. భగవంతుడు చల్లగా చూస్తున్న ప్రగాఢ నమ్మకం నాకు ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాల కొందరం ప్రజా జీవితంలో కొందరు సక్సెస్ అవుతాం, బిజినెస్ లో సక్సెస్ అవుతాం, కానీ ఫ్యామిలీ లైఫ్ లో ఫెయిల్ అవుతాం.
కుటుంబంలో ఫెయిల్ అయ్యి, కొందరు కుటుంబంలో సక్సెస్ అవుతారు, డబ్బులు సంపాదించడం తెలియదు, లేదు ఉద్యోగ ధర్మంలో సక్సెస్ కాదు. కానీ మీరు అన్నింటిలో సక్సెస్ అయినారు. ఆ భగవంతుడి దయ మీ మీద ఉన్నది. మీకు డెఫినెట్ గా మీరు చేసిన మంచి పనులే మీ శేష జీవితం మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో, అదే ప్రేమ, అదే సేవాగుణంతో మీరు ఉన్నన్ని రోజులు పనిచేసుకుంటూనే ఉంటారని చెప్పి, ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇక మానాల విషయంలో మోహన్ రెడ్డి గారు చెప్పినారు. నేను మానాలలో చాలా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చాలా పనులు చేసుకున్నాను. మానాల్లో ఇంతకుముందు వారు చెప్పినట్టు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కావచ్చు, డబుల్ రోడ్లు కావచ్చు, రింగ్ రోడ్ కనెక్షన్లు కావచ్చు, తాండాలకు అన్ని కూడా పీటీ కనెక్షన్లు కావచ్చు, మానాలలో ఒక సపరేట్ గా హాస్పిటల్, దాన్ని కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చెప్పి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా అన్ని పనుల వెంకన్న నరేడు గారు ఉన్నారు. ఆయన నా దగ్గరకు వచ్చారు, ఒక పని చేయగానే సార్ ఈ పని కూడా అయితే మంచిగుంటూ ఉండే సార్ అని చెప్పారు. హాస్పిటల్లో విషయంలో ఆయన నా వెనకాల పడ్డాడు. హాస్పిటల్, స్కూల్, ఈ రెండు కూడా నా వెనకాల పడ్డాడు నరేడు గారు. ఈ మానాలలో జరిగిన అభివృద్ధి, నా ద్వారా జరిగిన అభివృద్ధి వెనకాల మనోహర్ గారు, మన నరేడు గారి వారి ప్రమేయం కూడా ఉన్నది అని చెప్పి మీ అందరికీ నేను మనం చేసుకుంటూ, ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు నాకు ఎంత వీలుంటే అంత ఈ మానాల గ్రామ అభివృద్ధికి, తాండాల అభివృద్ధికి నేను పాటుపడతా. ఎందుకంటే నాకు చాలా ఇష్టం మానాలంటే. నేను చాలా మంది చెప్తా ఉంటా, మా నిజామాబాద్ ఇంకో కాశ్మీర్ ఉందా, అది మా మానాల అని చెప్పి నేను చాలా మంది చెప్తా ఉంటా. ఇంత మంచి ప్లేస్, మనుషులు కూడా చాలా మంచోళ్ళు, చాలా ఒక పని చేస్తే దానికి రివర్స్ గా మంచిగా దాన్ని తీసుకుంటారు, దాని కృతజ్ఞత కూడా చూపించే మనుషులు ఇక్కడ ఉంటారు. చాలా మంచిగా నేను ఉద్యోగ సందర్భంలో కూడా తాండాలలో నేను కాలినడకలో కూడా తిరిగి ఇక్కడ పనిచేసినట్టు వ్యక్తిని. నాకు చాలా అనుబంధం మానాలంటే. డెఫినెట్ గా ఇప్పుడు నాకు కొద్దిగా అవకాశం తక్కువ ఉన్నది, చేసే అవకాశం ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారికి, మోహన్ రెడ్డి గారికి ఉన్నది. పర్వాలేదు, ఎవరైనా సరే గ్రామం ప్రజలు వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి ముఖ్యం. తప్పకుండా భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు రాబోయే రోజుల్లో కూడా నేను మీ సేవలో పునరింకితమై ఉంటానని చెప్పి నేను మాట ఇస్తూ, మరొకసారి నరేంద్ర నాయక్ గారికి, వారి సతీమణి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు రిటైర్ అవుతున్నా అని చెప్పి మనసులో ఏమాత్రం పెట్టుకోవద్దు. రేపటి నుంచి కొత్త పని ఉన్నది మాకు అని చెప్పి కొత్త పని వైపు, కొత్త గమ్యం వైపు మీరు ముందుకు సాగాలని, మీ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.